కోరికలు తీర్చే కొంగు బంగారం పిడికెడు బెల్లం పెడితే ఆపదలన్నీ పోగొట్టే ఆది పరాశక్తులు ఆ మేడారం సమ్మక్క సారాలమ్మలు. 2 ఏళ్లకొకసారి తల్లులను ఘనంగా గొల్చుకునే మేడారం మహాజాతర కన్నుల పండుగగా చాలయ్యింది. మరిగా 2వ రోజు జాతర ముచ్చట్లేంది, భక్తుల దర్శనాలు ఎట్లెట్లయితున్నాయి, గద్దెల కాడ జనం ఈ నమూనాల పబ్బతి పడుతుర్రో అంతా మునుంబెట్టి అరుసుకొనొద్దాం పార్రి. వామ్మ ఎక్కడి జనం ఏం కథ, అడవి మొత్తం గుడారాలతో నిండిపోయింది. ఎటు చూడు ఉసుకపోస్తే రాలనంత పబ్లిక్. వచ్చినోళ్ళు వచ్చినట్టు జంపన్న వాగుల తానాలు చేసి తల్లుల దర్శనానికి లైన్ కడుతుర్రు. లక్షల మంది తరలి రాంగ సమ్మక్క జాతర మా జోరుదారుగా అవుతుంది. వేస్తార నాడు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెల మీదకి దోలుకొస్తుంటే భక్తులంతా పూనకాలతో ఊగిపోయిర్రు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూసిర్రు. మొదలు గుట్ట మీద నుంచి తల్లి జనంలోకి వస్తుంటే సర్కారోళ్ళు అధికారులు ఆదిరివాడి మొక్కులు పెట్టుకుర్రు. అటెనక అమ్మ వస్తుందని భక్తులకు చెప్పేందుకు ఎస్పీ సుధీర్ సార్ గాలిలోకి తుపాకి వేల్చిండు. ఇక చిన్నగా మెల్లగా చాలైన అమ్మ యాత్ర మేడారం గద్దెల దిక్కు రాగానే పాయిరంగ పబ్బది పట్టిరు జనాలు. కోయడాన్సులు, కొమ్ము పూరలు, శివసత్తుల సిగాలు, డోలు దెబ్బలు, గజ్జల లాగులు ఓ గిట్ల ఆటపాటల నడమ తల్లిని ఖుషి చేసిరు. ఒకనొక టైంలో సమ్మక్కను దోలుకొస్తున్న పూజారిని తాకుతారికైతే పోటీ పడ్డారు భక్తులు. ఒడి బియ్యం, సారే, నిలువెత్తు బంగారం, ముడుపులు, ఎదురుకోలు నడుమ సంబురంగా గద్దె మీద చేరింది తల్లి సమ్మక్క. ఇక అప్పుడు చాలైంది అసలైన భక్తుల తాకిడి. సమ్మక్క వచ్చిందని తెలిసి పేద పెట్టున ఎగబడ్డారు భక్తులు. తల్లుల నామస్మరణ మధ్య బంగారం సమర్పిస్తుంటే గద్దెల ప్రాంగణం అంతా మారు మోగింది. ఇప్పటికే 4 దేవుళ్ళు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు ఇక గోవిందరాజులు గద్దెల మీద కొలువు తీరిరు. భక్తులకు దర్శనం ఇస్తుర్రు. ఇక సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ జాతరకు హాజరుపడ్డాడు. సార్ వచ్చిండని తెలిసి పూజారులు, అధికారులు ఘనంగా ఎదుర్కొని చెల్లబట్టలు కప్పిర్రు. అటెనక నిలువెత్తు బంగారం జోకించిన సెంటర్ మంత్రి కొంచెం పోయి తల్లులకు అప్పచెప్పి బదు పట్టిండు. మొత్తానికి అడుగు బాట పట్టిన జనమంతా ఎక్కడోళ్ళు అక్కడ మకాం వేసి తల్లుల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వస్తున్న భక్తుల సంఖ్య చూస్తుండైతే సర్కార్ అనుకున్న దానికంటే ఇంత ఎక్కువే వచ్చాడు కొడుతున్నది ఈ తాప. అందుకు తగ్గట్టే సవలతులు గిన గట్టిగా చేసిరు. ఏదేమైనా శనివారం నాడు మళ్ళా తల్లులు వనప్రవేశం చేస్తారు కాబట్టి గోబుద్దైన వాళ్ళు ఇప్పటికైనా తయారుగా అండి. ఎందుకంటే ఈ మోకపోతే మళ్ళా 2 ఏళ్ల దాకా రాదు.